వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అఖిలమూర్తి. నవీన్ పోలిశెట్టి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. సంక్రాంతికి విడుదలైనటువంటి నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు సూపర్ హిట్ అయింది. నార్త్ అమెరికాలో కూడా $2 మిలియన్ గ్రాస్ సాధించడానికి అతి చేరువలో ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి నార్త్ అమెరికాలో. మరి ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆ సినిమా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా ఆడుతుంది. అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 100 కోట్ల గ్రాస్ సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇది అంటే నవీన్ పోలిశెట్టి లాంటి ఒక హీరోకి ఇది చిన్న విజయం అయితే కాదు. పైగా ఇది కేవలం రీజనల్ సినిమాగా మాత్రమే విడుదలైనటువంటి సినిమా, తెలుగులో మాత్రమే విడుదలైనటువంటి సినిమా. అలాంటి సినిమా నవీన్ పోలిశెట్టి లాంటి ఒక ఇంకా స్టార్ స్టేటస్ పొందనటువంటి నటుడు, హీరో ఈ విధమైనటువంటి ఒక సూపర్ హిట్ని సాధించడం, సంక్రాంతి సీజన్లో మీడియం బడ్జెట్ సినిమాల్లో టాప్గా నిలవటం నిజంగా ఒక విశేషంగానే చెప్పుకోవాలి. ఏదైతే తను హీరోగా మారి మొట్టమొదటిసారి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనేటువంటి టైటిల్తో మన ముందుకు వచ్చాడో అందరూ కూడా తన ఈజ్కి, అందులో ఆ సినిమాలో తను పండించినటువంటి ఎంటర్టైన్మెంట్కి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఏదో చిన్న పాత్రలో, అది కూడా నెగిటివ్ షేడ్లో ఉన్నటువంటి పాత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేశాడు. ఏదో ఒక కొద్దిగా అటెన్షన్ మాత్రం పొందగలిగాడు, కానీ అతనిలో ఇలాంటి పొటెన్షియాలిటీ ఉంది అనేటువంటి విషయాన్ని బయటపెట్టింది మాత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా. ఆ తర్వాత జాతి రత్నాలు. ఇక జాతి రత్నాలతో పట్టపగ్గాలు లేకుండా అయిపోయాయి. అతని మొత్తం కూడా తనలో ఉన్నటువంటి ఎనర్జీని కానివ్వండి, ఆ ఎంటర్టైనర్ని కానివ్వండి, అతను బయట పెట్టినటువంటి విధానం, ఆడియన్స్ని తను నవ్వించినటువంటి విధానం, అది స్పెల్ బౌండ్ అని చెప్పేసి చెప్పాలి. కేవి అనుదీప్కి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. నవీన్ పోలిశెట్టిలోని అసలైనటువంటి నటుడిని, అసలైనటువంటి ఎంటర్టైనర్ని తను బయటికి తీసుకొచ్చినటువంటి విధానం. అంతకుముందు తను చిచ్చోరే అనేటువంటి ఒక హిందీ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోగా నటించాడు. హిందీ ఆడియన్స్ అంటే అక్కడ కూడా తనకెంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అక్కడ కూడా అది ఎంటర్టైన్మెంట్ సినిమానే, హిందీ ఆడియన్స్ కూడా చూపించాడు. ఇక్కడ జాతి రత్నాల తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అనుష్క శెట్టి లాంటి ఒక సూపర్ హీరోయిన్ తోటి ఆమెకు జోడిగా నటించడం అనేది చిన్న విషయం కాదు, మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. అట్లా ఆమెకి ధీటుగా నటించి ఆ సినిమా కూడా ఆ టైంలో 50 కోట్ల పైగానే వసూళ్లు సాధించింది. అట్లా వరుసగా 3 హిట్లు. ఇప్పుడు ఈ అనగనగా ఒక రాజుతో 4వ హిట్. దీని తర్వాత తను ఏం చేయబోతున్నాడు అనేటువంటి క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. ఇప్పటివరకు అయితే తను ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయాన్ని ఎప్పటివరకు కూడా బయట పెట్టలేదు. ఆచి తూచి అంటే ఒక్కొక్క సినిమాకి 2-3 సంవత్సరాల పైన తను తీసుకుంటున్నాడు. తను కంగారు పడట్లేదు. నిజానికైతే ఈ సినిమా అనగనగా ఒక రాజు 3 సంవత్సరాల టైం పట్టింది. ఇది మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత. ఈ మధ్యలో తను అమెరికాలో ఒక యాక్సిడెంట్కి గురయ్యాడు, బాగా దెబ్బలు తగిలాయి. ఆ స్థితి నుంచి కోలుకొని ఇలాంటి ఒక సూపర్ హిట్ని సాధించడం నవీన్ పోలిశెట్టికే చెల్లిందని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులందరూ కూడా, ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా సంబంధించి ఒక మీడియాలో, సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి విషయం ఏంటంటే, తన రెమ్యూనరేషన్ని నెక్స్ట్ సినిమాకి ఏకంగా 15 కోట్లకు పెంచేశాడు నవీన్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. అంటే అందరూ కూడా 15 కోట్ల నవీన్కి అని ఆశ్చర్యపోతున్నారు. కానీ తను ఏవైతే వరుసగా 4 బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చాడో హీరోగా, అది కూడా జాతి రత్నాలను చూసుకుంటే అతనికి సంబంధించి అతని పొటెన్షియాలిటీ ఏమిటి అనేది అందరికీ కూడా తెలిసి వచ్చింది. అతనితో సినిమాలు చేసిన వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు, లాభాలు గడిస్తున్నారు అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే 15 కోట్లు అనేది రీజనబులే అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే
తను సినిమా చేయడానికి పెడుతున్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఒక కండిషన్, అదే ఇప్పుడు చాలా మంది నిర్మాతల్ని ఇబ్బంది పెడుతోంది అంటున్నారు. ఇప్పటికే 'అనగనగా ఒక రాజు' సినిమాకు సంబంధించి ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి ఒక విషయం చెప్పాడు. తనకి సొంత ఒక రైటింగ్ టీం ఉంది. వాళ్ళు స్క్రిప్ట్లో అంతా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. తనకు సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అలాగే డైలాగ్స్ కానివ్వండి, సన్నివేశాలన్నీ కూడా వాళ్ళే రాసుకుంటారు. సో అట్లా తను స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవుతాడు అనే విషయాన్ని నాగవంశి చెప్పారు. అయితే ఇప్పుడు ఇది ఒక అగ్రిమెంట్ లాగా తను చేసుకోబోతున్నాడు. నేను సినిమా చేసిస్తాను, ఫస్ట్ కాపీ పూర్తయిన తర్వాత అది మీ చేతిలో పెడతాను, ఆ తర్వాత పనులు మీరు చేసుకోండి అని చెప్పేసి నిర్మాతలకి అతను కండిషన్లు పెడుతున్నట్టుగా ఇప్పుడు బయటికి ఒక ప్రచారం బాగా బలంగా వచ్చింది. ఇదే ఇప్పుడు నిర్మాతల్ని ఇబ్బంది పెడుతుంది అంటున్నారు. ఎందుకంటే నిర్మాత అనేవాడు కేవలం పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తేనా, అంతకు మించి అతని జోక్యం సినిమా మేకింగ్లో ఏమీ ఉండదా అని ఇప్పటికే చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంతమంది పెద్ద బడా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, దిల్ రాజు దగ్గర నుంచి, అశ్విని దత్ దగ్గర నుంచి, కేఎస్ రామారావు, అలాగే అల్లు అరవింద్, ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాతలు కేవలం నిర్మాతలు డబ్బులు పెట్టేటువంటి నిర్మాతలు కాదు, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళు. నాగవంశి, ఇప్పుడు సూర్యదేవర నాగవంశి లాంటి వాళ్ళు కానివ్వండి, సినిమా మేకింగ్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ ఇతను ఇప్పుడే వస్తున్నటువంటి హీరో, ఇతను ఇలాంటి కండిషన్ పెట్టాం, సినిమా మేమే మేకింగ్ అంతా చేసి ఫస్ట్ కాపీ మీ చేతికి ఇస్తాం, ఆ తర్వాత రిలీజ్ మీరు చేసుకోండి అని ఏదైతే అతను కండిషన్ పెడుతున్నాడో అది ఇబ్బందికరం అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమైతే గనక మరి ఈ విషయాన్ని అయితే ఇప్పటి వరకు నవీన్ పోలిశెట్టి ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు, ఇలాంటి ఒక కండిషన్ పెడుతున్నట్లుగా. ఒకవేళ అతను కనుక ఆ కండిషన్ పెడితే కనుక దానికి ఎవరైతే ఒప్పుకుంటారో, సో ఎందుకంటే అతనితో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది, మనకు నష్టం ఉండదు, పైగా తను అంత కేర్ తీసుకుంటున్నాడంటే తనని తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో, అంతిమంగా సినిమా హిట్ అవ్వటం అనేది అతని ప్రయారిటీ కాబట్టి దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి నిర్మాతలకు కూడా ఒక భరోసా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ మరి అతను ఇంతగా ఇన్వాల్వ్ అయితే మరి దర్శకుడి పరిస్థితి ఏంటి? ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు దర్శకుడిని. మరి అతను డమ్మీ అయిపోతాడు కదా అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తూ ఉంది. అంటే దర్శకుడితో సమన్వయం చేసుకొని మేకింగ్ అంతా కూడా ఇతని టీం చూసుకుంటుంది, నవీన్ టీం అనేది ఒకటి వస్తూ ఉంది. మరి దానికి అంటే ఒకవైపు నిర్మాత ఒప్పుకోవాలి, ఇంకోవైపు దర్శకుడు కూడా అతని యొక్క క్రియేటివ్నెస్ని, అతని జోక్యాన్ని, స్క్రిప్ట్లో జోక్యాన్ని ఇవన్నీ కూడా అంగీకరించిన వాళ్ళు మాత్రమే అతనితో పని చేయడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. మరి ఈ లెక్కనైతే పేరు పొందినటువంటి డైరెక్టర్లు అతనితో కలిసి పని చేయడానికి ఎలా ముందుకు వస్తారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే చాలామంది ఇవాళ దర్శకుల్లో స్వయంగా వాళ్ళు కూడా రచయితలే అవుతున్నారు. స్క్రిప్ట్లు రాసేటువంటి వాళ్ళే ఇవాళ దర్శకుల్లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అలాంటప్పుడు తన రైటింగ్ టీంని, నవీన్కి సంబంధించినటువంటి రైటింగ్ టీంని ఈ డైరెక్టర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరి నెక్స్ట్ ఫిలింకి సంబంధించి మరి ఏదైతే ఒక అప్డేట్ త్వరలోనే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి ఎవరు ఏ ప్రొడ్యూసరు, ఏ డైరెక్టరు తనతోటి వర్క్ చేయబోతున్నారో. సో ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే తను నిజంగా ఇలాంటి కండిషన్స్ పెడుతున్నాడా, కేవలం ఇది ఒక వదంతి మాత్రమేనా అనేటువంటి విషయాలు రాబోయే అతి కొద్ది రోజుల్లోనే మనకు తెలిసే అవకాశం ఉంది. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.